మన తెలుగు విలేజ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు సోమశేఖర్ శ్రీనివాస్. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. శాంతిగాని మైన్ లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరించడం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా చాలామంది రైతులు, పార్టీలకు అతీతంగా చాలామంది రైతులు ఈ ప్రభావిత ప్రాంతాల వాళ్ళందరూ వచ్చి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి అభిప్రాయాన్ని ఎలా తెలియజేసిండు, ప్రజలకు ఏ విధంగా ఎంత నష్టం జరుగుతుంది, కంపెనీ మాటల్లో చెప్పినంతగా చేతల్లో చేయట్లేదు, అదంతా ఏ విధంగా చెప్పిండో ఇప్పుడు విందాం. లెట్స్ గో. ఏది మాట్లాడినా రైతుల గురించి మాట్లాడదాం. మీ పేరు చెప్పండి సార్. మీ పేరు? తెలంగాణ రైతు సంవత్సర సాధన సమితి తెలంగాణ అధ్యక్షుడు మల్లన్నని, గురుమల మల్లన్నని. ఏది మాట్లాడినా అన్నదాత గురించి మాట్లాడదాం. అన్నదాతని కాపాడుకుంటేనే అన్నం పెట్టి అన్నదాత కాబట్టి భారతదేశానికి ఇంకా బువ్వ పెట్టి 10 సంవత్సరాలు ఈ బొగ్గు లేకుండా, ఈ ఉప్పు లేకుండా, ఏది లేకుండా కూడా అన్నం పెట్టి అన్నదాత కాబట్టి కాపాడుతున్నారు. ఇప్పటికే కర్మరుగు అయిపోతుంది. ద్రవ్య పెట్టుబడి భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ భూములు ధారాదత్తం గుంజుకుంటున్నారు. నిజంగా ఇలా ప్రజాభిప్రాయ సేకరణ పిలిచినందుకు ఈ సింగరేణి యాజమాన్యానికి ధన్యవాదాలు. కొంచెం నేను వివరిస్తా. ఈ లాంగ్వాల్ ప్రాజెక్టు కింద లేకుంటే ఓపెన్ కాస్ట్ రైతులు భూములు పోతున్నాయంటే మాత్రము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మీరు లాంగ్వాల్ తీసినా కానీ 5 గ్రామాల ప్రజలకు తాగునీరు, సాగునీరు చుట్టా లేకుండా పోతాం మేము తెలంగాణ రైతు సంవత్సరాల పరిశ్రమ చేసి. వాస్తవంగా వాళ్ళ ఆందోళన ఉన్నారు. ఆ ఆందోళన అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాజకీయాలు కాదు. నిజంగా ఒక మాట మాట్లాడి ఎవరో ఇక్కడ 3 సంవత్సరాల ₹1 లేకుండా బొగ్గు తవ్వుతున్నారు అంటారు. వాస్తవంగా రూపాయి లేకుండా బొగ్గు తవ్వడం ఎందుకు? రైతులను అన్నం పెట్టి అన్నదాతని నిర్వాచన చేసుకోవడం ఎందుకని నేను అడుగుతున్నాను. మీరు చెప్పాలి. ఎందుకంటే అన్నం పెట్టి అన్నదాతని కాపాడుకుని ఎగుమతి దేశం కావాలి కానీ దిగుమతి దేశం కావద్దు. ఇప్పటికే ప్రపంచ పెట్టుబడిదారులు అందరూ భారతదేశం మీద కనుమరుగు భూములు లేకుండా చేస్తున్నారు. 3 వ్యవసాయ చట్టాలు కూడా అవే. మిత్రులారా, మనం రైతాంగాన్ని కాపాడుకుందాం. ఒక సింగరేణే కాదు, ఇలా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి 8 కోట్ల హెక్టార్ల భూమిని తీసుకున్నది భారతదేశం మొత్తం. 25 కోట్ల మందిని నిరుద్యోగం చేసింది. కానీ వాళ్ళు ఇచ్చింది కూడా ఒక 2 కోట్ల 3 కోట్ల ఇంత భూమిని తీసుకొని ఇంత పరోక్షంగా ప్రత్యేకంగా 30 కోట్ల మందిని నిర్వాసన చేసి 3 కోట్ల 4 కోట్ల ఉద్యోగం కల్పించలేదు. పరిశీలన చూడండి. ఇవాళ ఒక సింగరేణి మీద కాదు, భారతదేశం అంతా టాటా, బిర్లా, ఆదాని, అంబానీ, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఇవన్నీ కూడా చేశారు. మనం రైతులను కాపాడుకుందాం. మన అన్నం పెట్టే ఇంత అన్నదాతలు రాజకీయ ఖచ్చితంగా తెలంగాణ రైతు ఏదో మేము ఈర్షతోనో ఎన్నికలలోనో లేకుంటే కాదు మేము. ఎందుకంటే మేము తప్పకుండా రైతుల పక్షాన ఉంటాం. మేము ఒకటే చెప్తున్నాము, మీరు లాంగ్వాల్ తీస్తే మాత్రం 20 పరోక్షంగా 20,000 మంది రైతుల మీద పడుతుంది లెక్క చెప్తాం. ఇది రాజకీయం కాదు. పరోక్షంగా ప్రత్యేకంగా ఎన్నో పంటలు నాశనం అవుతాయి. మీరు లాభం లేని సింగరేణి ఎందుకు అవుతున్నారు? మరి అదే లాభం వచ్చే కాలం పెట్టుకోండి. రైతులు పంటలు ఎందుకు బాగా చేస్తున్నారు భూమి లేకుండా? మేము ఇంకా అదొకటి చెప్తున్నాం. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఇది సోలార్ విద్యుత్ కావాలి. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ కావాలి. ప్రతి క్షేత్రాలలో సోలార్ విద్యుత్ కావాలి. ఇక్కడ బొందల గడ్డ చేసుడు, అక్కడ థర్మల్ విద్యుత్ పెట్టడం ఎందుకయ్యా? థర్మల్ విద్యుత్ పెట్టడానికి ఇక్కడ బొందల కట్టడేందుకు? ఏ రాజకీయ నాయకులు భారతదేశ వ్యాప్తంగా 77 సంవత్సరాల స్వాతంత్రంలో ప్రజలకు ఒక మాట చెప్పి ఒకటి చెప్తున్నారు. సింగరేణి కార్మిక యజమాని పిలిచినందుకు ధన్యవాదాలు. ఇంకొకటి చాలా విషయాలు మీరు చెప్పాలని అనుకుంటున్నా. మీతో వాళ్ళు మాట్లాడే అందరూ నేను ఒక్కనే లేను. నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ నిజంగా మీరు ఒక్కటి చెప్పి ఒక్కటి చేస్తే మాత్రము మీరు మాత్రం ఈ పల్లెలను మెప్పియకుండా, పల్లె ప్రజలను మెప్పియకుండా, రైతులు మెప్పియకుండా వాళ్ళేం దున్నే రైతులను విభజించి పాలించే పాటలు చేస్తే మాత్రం తిరుగుబడతానని నేను చెప్తున్నాను. మీరు రాజకీయాల కోసం చెప్పడం లేదు. మీరు ఒక ఎన్నికల కాదు, రైతులు కాపాడుకోవాలి. మాది సంఘం. ఎక్కడ ఓట్లు వేయమని ఎవరికి చెప్పాం, ఎవరికి ఓట్లు అద్దామని ఎవరికి చెప్పాం. రైతులు కాపాడుకుంటే భారత ప్రజలకు తిండి దొరుకుతుంది. ఇది దిగుమతి దేశం కావాలి, ఎగుమతి దేశం కావాలి కానీ దిగుమతి దేశం వద్దు. దిగుమతి చేసుకుంటే విపరీతమైన మందులు వేసి మన చంపడానికి, అంటే విషమిత్రులు 6 మందులు అవుతాయి. మనం బతకాలి. మనం అందరం గమనం తీసుకెళ్ళి మిత్రులు, పత్రిక మిత్రులు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, రాజకీయ మిత్రులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, బుద్ధిజీవులు ఉన్నారు. ఇది ఎగుమతి దేశం కావాలి కానీ దిగుమతి దేశం కావద్దని మీ అందరికి కూడా మేము చెప్తున్నాం. మిత్రులారా, మనం ఒక్కటే
ఏ కోపం చెందినా కానీ 90% మనం కులాలు వేరు మతాలు వేరైనా కానీ భూమి పెట్టే కాడికి వచ్చిన భూమికే మతం లేదు, భూమికే మతం లేదు, నీరుకే మతం లేదు, కులం లేదు. మనం ఐక్యమది రైతులు కాపాడుకున్నామని నేను చెప్తున్నాను. మీరు ఏ రాజకీయాలు చేయం, నేను ఇంకా కొంచెం కూడా పరిశీలన చేస్తాం. తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ఆలోచనలు చెప్పి ఎస్కేప్ చేయద్దు జనాలని. మనం ఫ్యాక్టరీలు అవసరమే కావచ్చు, ఫ్యాక్టరీలు అవసరం అయితే ఎక్కడ పెట్టాలి, ఎంత దూరం పెట్టాలి, ఎంత అవసరం అవుతుంది, ఎంత అవుతుంది. ఇవాళ నాకు తెలిసిన వరకు ఒక మంచిర్యాల జిల్లా, ఒక కరీంనగర్, ఒక పాత కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా 1,00,000 ఎకరాల భూమి తీసుకున్నారు. అంటే పరోక్షంగా ప్రత్యేకంగా 4 లక్షల మంది మీద సింగల్ అయినా 4 లక్షల మీద పడ్డది. నువ్వు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చినావని అడుగుతున్నాను, ఎంతమంది ఉద్యోగం ఇస్తారని అడుగుతున్నాను. నా హక్కు స్వాతంత్రంగా 1921 ఆర్టికల్ ప్రకారం నా హక్కుగా నేను అడుగుతున్నాను. మీరు భారీ యంత్రాలను తెచ్చి ఇక్కడ తెచ్చి పిల్లలందరినీ పుట్టగాలని చెప్తున్నావు. అదే నువ్వు ఎంతమంది దోషం చేస్తే వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తూ నీ యంత్రం తింటారా? కొనుగోలు శక్తి పెరగాలి కదా, అట్లా పెట్టడం లేదు. మనం అందరం వింటున్నాం. పోలీసు వాళ్ళందరూ కూడా మన పిల్లలందరూ వచ్చి పల్లెల దోషం అయితే ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా మన బిడ్డలే, ఎవరో కాదు. నిజంగా మనకు ఇక్కడ ఎంత ఉత్పత్తి పెరుగుతుందో అంత పెరగాలి. ఇలా ఎంత ఉత్పత్తి పెరుగుతుందో జనాలు అంతా నేర్చుకోవాలి. అది లేదు. ఉత్పత్తి 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 ఏం చేస్తావా మనుషులు పెట్టదు ఉత్పత్తి. ఇలా భారత సంపద 500 మంది దగ్గర 150 కోట్ల మంది ఒకరికి చేస్తే 500 మంది ఎక్కితే 150 కోట్ల మంది కిందికి పోతారట. ఈ 150 కోట్ల మీదికి పోతారు, 500 మంది కిందికి పోతారట. ఎందుకు ఇది? ఈ దౌర్జన్యం ఎందుకు? ఈ నిరుద్యోగం ఎందుకు? ఈ సాగులు ఎందుకు? మిత్రులారా, నాకు చాలా టైం తీసుకుంటున్నా. నేను చాలా మీ ముందర మాట్లాడేది కానీ మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఈ సందర్భంగా విద్యని వైద్యం జాతీయం చేయాలి. మనం విద్యని వైద్యం జాతీయం చేయాలి. 70 సంవత్సరాల స్వాతంత్రంలో రైతులకు కానీ కార్మికులకు న్యాయం చెప్పారని మేము తప్పకుండా తెలంగాణ రైతు సంవత్సరం నా ఊపిరిన్న చేపు మీ అందరి ఈ రాజ్యాంగం పరిధిలో తప్పకుండా ఇప్పిస్తాను. మీకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో చూసిరు కదా. ప్రజలకు ఏ విధంగా నష్టం ఉంది, ఈ లాంగ్ వాల్ ప్రాజెక్టు వల్ల, ఓపెన్ కాస్ట్ల వల్ల ఎంత నష్టపోతున్నాం అనేది స్పష్టంగా అర్థమైంది ఈ వీడియో చూడడం వల్ల. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.